ముంబై ఇండియన్స్ 2025లో ఎలిమినేటర్ 2లో ముంబై మీద ఓడిపోయి ఇంటికి వచ్చింది. అసలు ఆ మ్యాచ్లో ఓడిపోవడానికి గల కారణాలు చూస్తే, నంబర్ 1 శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినాడు. 41 బంతులు 87 పరుగులు చేసి మ్యాచ్ని గెలిపించాడు. ఇక్కడ ఎంఐ విషయానికి వస్తే ఎక్కడ కూడా శ్రేయస్ అయ్యర్ని ఎలా అవుట్ చేయాలి అనే ప్లాన్తో వచ్చినట్లు కనిపించలేదు. నంబర్ 2 బౌలింగ్ ఫెయిలియర్. ఎంఐ బౌలింగ్లో ముఖ్యంగా డెత్ ఓవర్స్లో ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. అశ్విని కుమార్ 19 ఓవర్లు ఏకంగా 26 పరుగులు ఇచ్చాడు. ఇది మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. బుమ్రాని సరైన సమయంలో ఉపయోగించుకోలేకపోవడం. కెప్టెన్ హార్దిక్ పాండ్యా డెత్ ఓవర్స్లో లేటుగా తీసుకొచ్చాడు. లాస్ట్ పంజాబ్ కింగ్స్కి 4 ఓవర్లకి 41 పరుగులు కావాలన్నప్పుడు 18 ఓవర్లో తీసుకొచ్చాడు. అప్పటికే మ్యాచ్ పంజాబ్ సైడ్ అయిపోయింది. ఎంఐ రిలీజ్డ్ ప్లేయర్స్ ఐపీఎల్ 2026 మినీ యాక్షన్. నంబర్ 1 దీపక్ చహర్. ఎన్నో ఆశలతో 9.25 కోట్లు పెట్టి కొన్నప్పటికీ అంచనాలు అందుకోలేకపోయాడు. కొన్ని మ్యాచ్లు ఇంజురీస్తో దూరం అయ్యాడు. సో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇదే అమౌంట్తో వేరే మంచి బౌలర్ని కొనొచ్చు. ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయాల్సిన ప్లేయర్స్. నంబర్ 1 కరుణ్ శర్మ. నంబర్ 2 శ్రీజిత్ కృష్ణన్. నంబర్ 3 లిజత్ విలియమ్స్. నంబర్ 4 ముజిబుర్ రహమాన్. నంబర్ 5 టిసే టోప్లే. నంబర్ 6 రఘు శర్మ. నంబర్ 7 ఎస్ నారాయణ రాజు. ఎంఐ 2026 మినీ యాక్షన్కి ఏ స్ట్రాటజీతో వెళ్తే బాగుంటుందో చూద్దాం. వాళ్ళు ముందుగా మిడిల్ ఆర్డర్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. వీలైతే వాళ్ళ ఎక్స్ ప్లేయర్ క్యామరన్ గిర్ని తిరిగి కొనాలి. ఇషాన్ కిషన్ని ఖచ్చితంగా కొనాలి లేదా ట్రేడ్ చేసుకోవాలి. అలానే మంచి స్పిన్నర్స్ని కొనాలి. బుమ్రాకి తోడుగా ఒక మంచి బౌలర్ని కొనాలి డెత్ ఓవర్స్ కోసం. మీరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.